ఈ 2 సంవత్సరాలు మంచి చేసే ప్రయత్నం చేయండి అంటూ నేను 2.5 సంవత్సరాలు ఎట్లా అప్రతిష్ట మూట కట్టుకున్నారు. ఈ 2.5 సంవత్సరాలు అప్రతిష్ట మూట కట్టుకున్నారు. 2023 నవంబర్ ఎన్నికలు ఇచ్చే వాగ్దానాలను మీరు నెరవేర్చడం లోపలైతే వైఫల్యం చెందినరు. కానీ 2 నెలల ప్రజాహితంగా పనిచేసే ప్రయత్నం చేయండి అని చెప్పంటున్నాను. మీ జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ నిన్న కామెంట్ చేశారు, ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇస్తున్నందుకే జీవన్ రెడ్డి మార్పు కోరుకుంటారా? అచ్చా, నేను ఆయనకు సంబంధించి చెప్తున్నాను. నేను మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఏది ఇస్తుండ్రో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ బాధ్యత నిర్వర్తిస్తుండ్రు. నేను ఇప్పుడే పేర్కొని నేను ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్కి చెంది ఫీజు రియంబర్స్మెంట్కి చెంది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 276 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా 20% చెల్లింపు చేయలేకపోవడంతో ఏదైతుందో ఆ నిధులు ఇవాళ కేంద్ర మళ్ళింపు అయిపోయినాయి, రిటర్న్ పోయినాయి. ఆయనకు తెలుసో తెలియదో మంత్రి గారికి ఆయన ఎంత బాధ్యతతో పనిచేస్తూ తెలియజెప్తుందని చెప్పి అంటున్నాను. ఇవాళ ఇందిరా మిల్ల గురించి మాట్లాడుతున్నా కదా, ఇవాళ ఇదే ఇందిరా మిల్ల నిర్మాణానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు 5 లక్షలకు అదనంగా సాధారణ ఇచ్చే నిధులకు అదనంగా ₹1,00,000 అదనంగా ఇస్తామని చెప్పన్నారా, 6 లక్షలు ఇస్తామని చెప్పన్నారు. మరి ఆయన మర్చిపోయినట్టున్నాడు. మీరు ఏ గృహ నిర్మాణ శాఖకు సంబంధించి మాట్లాడుతున్నారో ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 అదనంగా ఇస్తామని విప్పి నాయన ముందైతే. సార్, ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడం అనేది ఏఐసీసీ చేతిలో ఉంటుంది, రేవంత్ రెడ్డి చేతిలో ఉండదు అనేది అడ్లూరు లక్ష్మణ్ చెప్తున్నట్టు. అంటే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులకు అధిష్టానం బాధ్యత అంటాడు ఆయన. అంటే నువ్వు చేసే తప్పు చేసింది కాకేదైతుందో ఈ పాపం ఇంత అధిష్టానం మూట కడతామని చెప్పంటావా? ఇప్పుడు అధిష్టానం తప్పు చేస్తే పాపం నువ్వు మొయ్యాలి, రాష్ట్రం మొయ్యాలి. ఈయన చేసే తప్పు ఏదైతుందో రాహుల్ గాంధీ చుడతాడే. రేవంత్ రెడ్డి చేసే తప్పు చేసినోడు కాకుంటే ఏదైతుందో రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఈ తప్పు నేను చేసింది కాదు రాహుల్ గాంధీ చేయమన్నా నేను చేసినా చెప్పంటుడు. ఇదే ఆయన చేసే పని. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? ఒకవేళ నిజంగానే అధిష్టానం తప్పు చేసినా కానీ ఆ తప్పు ఎవరు మొయ్యాలి? అధిష్టానానికి మరక అంటకుంటే ఏదైతుందో ఈ పొరపాటు మాతో జరిగింది అని చెప్పుకోవాలి. కానీ ఏదైతుందో ఈయన చేసిన తప్పు ఏదైతుందో అధిష్టానం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడే. ఇదేనా మీ బాధ్యత? జీవన్ రెడ్డి పార్టీ మార్చే విషయంలో ఏఐసీసీ ఢిల్లీ నుంచి ఎవరు మీతో కాంటాక్ట్ కాలేదు. ఒకవేళ ఢిల్లీ అంటే మీరు 41 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబానికి విధేయతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి నిర్ణయం వెనుక ఢిల్లీ పెద్దలు ఎవరు రాలేదనే అంశం ఏముందా? ఇప్పుడు వాస్తవంగా ఏదైతుందో 4 దశాబ్ద అనుబంధం నేను తెంచుకోవటం నాకు బాధాకరంగా ఉండేది. నేను చెప్పాను, నేను ఐ టోల్డ్ నేను ఇప్పుడే చెప్తున్నా. మళ్ళీ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆధిపత్యం కోల్పోయింది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధిపత్యం కోల్పోయింది. కాబట్టి వీళ్ళు ఈ పరిస్థితి ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దాని బాధ్యత ఏదైతుందో అధిష్టానం కూడా తమ నిర్లప్తత వల్ల వైఫల్యాన్ని కూడా వాళ్ళు సరి చేసుకోవాలి. అంటే చివరిగా జీవన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు, జీవన్ రెడ్డి గారు తొందరపడద్దు మీకు మంత్రి పదవి ఇస్తానంటూ కూడా చెప్పారంటూ కూడా నిన్న లక్ష్మణ్. అచ్చా, నేనేమంటున్నా ఆయన నా కాల పరిమితి ముగిసిపోయిందయ్యా, నా పదవి ఇచ్చకపోతే పక్కన పెట్టాయి. 20 మాసాలు గడిచి నాకేం పదవి ఇస్తానో నువ్వు నాకు తెలియదు, కానీ నా గురించి మర్చిపో నువ్వు. నేను పదవి గురించి వాళ్ళు ఆలోచన చేస్తలేను. నేను పదవి గురించి ఆలోచన చేస్తలేను. ఆయన ఎన్నడూ ఆలోచన చేసి నాకు తెలియదు. ఆయన ఎన్నడూ ఆలోచన చేసి నాకు తెలియదు అంటూ నేను. ఆయన ఇవాళ ఇది మీరు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు బాబు. నేను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 28 మాసాలు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగినాయా? 28 మాసాలు కొనసాగిన. నేను ఇవాళ పదవి గురించి మాట్లాడడం లేదు. నా కాల పరిమితి ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీతో నాకు తెగదెంపులు అయిపోయినాయి. నేను పదవి గురించి మాట్లాడటం లేదు. నీ దుకాణం మంచి చేసుకుని నీ పార్టీ సక్రమంగా నడుపుకో. చివరిగా బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి ఎట్లా ఉండబోతున్నారు? అది ప్రజలు నిర్ణయం చేస్తారు. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క సమయాన్ని కోరడానికి రావడం జరిగింది. కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల బహిరంగ సభ ఏర్పాటుకు సమయం ఇవ్వడానికి వారు ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించిండ్రు. సభ సమావేశం ఏర్పాటుకి ఏదైతుందో నిర్ణయం తీసుకున్న తదుపరి వారి నిర్ణయం మేరకు ముందుకు ప్లీనరీ ముందు ఉండే అవకాశం ఉంటుంది. వారి నిర్ణయం మేరకు ఉంటుంది. కేసీఆర్ గారి యొక్క నిర్ణయం మేరకు. మీరు చాలా సీనియర్ పార్టీలో, మీతో పాటు ఇంకా సీనియర్లు వచ్చే అవకాశం ఏముంటుందా? నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. నాకు ఎటువంటి ఒక కాన్స్పరసీ లేదు. నేను ఏదైతుందో నేను ఒంటరి పోరాటం చేస్తున్నా. నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నా. నేను ప్రజా సంక్షేమం కొరకు పాటుపడతా. నా సుదీర్ఘ ప్రజా జీవితం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నా. ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తాను. సాధారణంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వారు అధికార పార్టీలోకి వస్తుంటారు. మీరు మాత్రం అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని బట్టే మీరు ఊహించండి అది నేను అట్లా ఎందుకు చేస్తున్నా అని చెప్పని. యువర్ రైట్.
సాధారణంగా ఏదైతుందో ప్రతిపక్ష పార్టీకి వెళ్ళి అధికార పార్టీకి మారడానికి ప్రయత్నం చేస్తాను. నేను అధికార పార్టీకి వెళ్ళి ప్రతిపక్ష పార్టీలకు పోయే ప్రయత్నం చేస్తున్నాను చెప్పారంటే అధికార పార్టీ వైఫల్యాలను ఏదైతుందో నేను ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలి భావనతో చెప్పంటున్నాను. నేను ఆల్వేస్ ఐ స్టూడ్ బై ది పీపుల్, ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ విత్ ది పీపుల్. థ్యాంక్ యూ. అంటే వారితో కలిసి జగిత్యాల ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా చెందినటువంటి ఒక ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులందరం కూడా కలిసి అనేక విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్ర హితం గురించి బీఆర్ఎస్ పార్టీ పోషించబోయేటువంటి ఒక పాత్ర, మరి అందులో నాకు కూడా వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక అవకాశం కల్పించే విధంగా మరి వారు ఏదైతుందో నిర్ణయం తీసుకోవటం, వారు ఇందులో భాగంగానే జగిత్యాల కూడా ఏదైతుందో ఒక బహిరంగ సభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని కూడా భావించడం జరుగుతుంది. ఆ సభ సమావేశం ఏర్పాటుకు సంబంధించి కూడా ఏదైతున్నదో చర్చించడం జరిగింది. అంటే ముఖ్యంగా బ్రాడ్గా డిస్కస్ చేయడం జరిగింది తప్ప స్పెసిఫిక్ అంశాలు అనేవి ఏం లేవు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కేసీఆర్ గారు జగిత్యాల రావాలని చెప్పిన అందరం కూడా వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కూడేలుగా ఉన్నటువంటి ఒక జగిత్యాల్లో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు బీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు పాల్గొనే విధంగా వారు సమయం కేటాయింపు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటం, వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు సార్? ఎప్పుడు సభ పెడుతున్నారు జగిత్యాలలో? ఇట్ విల్ బి డిసైడెడ్ ఇన్ అదర్ కపుల్ ఆఫ్ డేస్. అంటే నిన్నే మీకు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు, 14 సార్లు బీఫామ్ ఇచ్చాము జీవన్ రెడ్డి గారికి, అయినా కూడా ఆయన పార్టీ మారారు, పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించాము ఆయనకి చెప్పి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. అంటే బీఫామ్లు ఇవ్వడం అంటే సమర్థులకు ఇస్తారా, ఇప్పుడు సమర్థత లేని వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికి కల్పిస్తారండి? నేను 6 పర్యాయాలు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఒక పర్యాయం 96 ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలు అవుట్ ఆఫ్ 294 కలిగి ఉన్నప్పుడు ఏదైతుందో ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ప్రభుత్వపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఏదైతుందో వారు రాజీనామా చేసి పోటీ చేశారు. అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మరి నన్ను 2 పర్యాయాలు వారితో పోటీ నిలవడానికి అభ్యర్థి ఎంపిక చేయడం జరిగింది. దాని ప్రభావం ఒక విధంగా నేను తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావన ఏర్పడి 2009లో నేను ఎన్నికల పరాజయం చూడటం జరిగింది. నాకు 14 పర్యాయాలు బీఫామ్ ఇచ్చిండ్రు. డెఫినెట్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఏ అభ్యర్థిని కానీ ఎన్నికలు పోటీ చేసే అవకాశం కల్పించడము వారి సమర్థతను బట్టి ఉంటుంది. సమర్థత లేని వారికి ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశాలు కల్పిస్తుందని చెప్పి నేను భావించాను. అంటే మీరు పార్టీ మారబోతున్నట్టు సందర్భం, నేను పార్టీ మారడం అనేది బేసిక్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వాళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయలేకపోవటము, వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి పాలన దశాబ్ద కాలం ఏదైతుందో 2023లో ఇక అంతకంటే బెటర్ పాలన ఇస్తామని ఒక భావన అభిప్రాయం కలిగించి అధికారానికి వచ్చినామే. ఇక్కడ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? వీళ్ళు తిరోగమన చర్యగా చెప్పంటూ నేను ముఖ్యంగా రైతాంగం వారికి కావాల్సినటువంటి ఒక పెట్టుబడి సదుపాయం సౌకర్యాలు కేసీఆర్ రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 2 పంటలు ఎగ్గొట్టిందని చెప్పంటూ నేను ఇప్పుడు 3వ పంట రబీకి సంబంధించి కూడా ఏది ఇస్తుందో ఇంతవరకు పూర్తి స్థాయిలో చెల్లింపు లేదని చెప్పంటూ నేను వీళ్ళు ఏదైనా కానీ బెటర్ ఆలోచించి ముందుకు పోతామని చెప్పంటున్నా. ఇవాళ ఏమైపోయింది? 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటమే కాదు, ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేస్తుంటే ఏ పార్టీ ఎవరైనా కానీ అటువంటి పార్టీకి కొనసాగే ప్రయత్నం చేస్తారా? వీళ్ళ కార్యకర్తలు గుర్తింపు లేకుండా ఇంకేం చేయాలి? నేను చెప్పాను, ఇలా పీసీసీ ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు పీసీసీ పనిచేస్తుందా? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్.
అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా పీసీసీ పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవటానికి కారకులు ఎవరు? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఏదైతుందో నిస్సహాయత, ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయతతో ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి గారిని పై ఒత్తిడి తేవటం లోపల సభ్యులు కాలేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటూ నేను దాని బాధ్యత ఎవరు వహించాలి? పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు వహించాలి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వహించాలి. సరే వీళ్ళు నేనే పార్టీ అంటే ఇప్పటికైనా చెప్పండి బీఆర్ఎస్ పార్టీ అప్పిరెంట్ ఇవ్వని ప్రజాహితానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రథసారథిగా వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్యసాధకుడు అయిందని చెప్పంటున్నా. వారు 10 సంవత్సరాలు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని రైతులకు పెట్టుబడి సమకూర్చిండు, రైతు బీమా అందింపజేసిండని చెప్పంటూ నేను ఇలా ఆడబిడ్డల పెళ్లికి ఏదైతుందో కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని ఆరంభింపజేసిందని చెప్పంటూ నేను కేసీఆర్ కిట్ ఆరంభింపజేసిందని చెప్పంటూ నేను నిరుపేద వర్గాలకు విద్యా సదుపాయాల కల్పనకి ఏదైతుందో ఇలా గురుకుల ఆశలో పాఠశాలలు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవాళ ఈ 2.5 సంవత్సరాల కాలంలో వాటి పటిష్టం చేయవలసి పోయేది ఇస్తుందో వాడు నిర్వీర్యం చేసినకి ఏం చేయాలనే? వాడు నిర్వీర్యం చేసినకి ఏం చేయాలి? విద్యుత్ శాఖ చెందినట్టు ఆర్టిజన్స్ ఏదైతున్నదో రోడ్ ఎక్కారని చెప్పంటూ నేను మీరు గమనిస్తూ ఉంటారని చెప్పనుకుంటా నేను. విద్యుత్ శాఖ చెందినటువంటి ఒక ఆర్టిజన్స్ ఏదైతుందో వీళ్ళు రోడ్ ఎక్కి వాళ్ళు ఉద్యమించే పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నా. ఆర్టీసీ కార్మికులు ఉద్యమించే పరిస్థితి ఏర్పడని చెప్పంటూ నేను వీళ్ళ విద్యార్థులు ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఏదైతుందో చెల్లింపు చేయలేకపోవడంతో వీళ్ళ న్యాయస్థానము వీళ్ళ ప్రభుత్వం చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి కళాశాల నిర్వహణకు తోడ్పడటానికి అవసరమైతే తల్లిదండ్రుల దగ్గర ఫీజుల భారం మోపాలని చెప్పని పేర్కొన్నట్టు ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదని చెప్పంటూ నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతున్నాం? కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 276 కోట్లు విడుదల చేస్తే ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి 276 కోట్లు నిధులు విడుదల చేస్తే అందులో 25% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లింపు చేయలేకపోవడంతో ఆ నిధులు తిరిగి వెళ్ళిపోయినాయి. దయచేసి ఆలోచించండి చెప్పంటూ నేను ఇలా విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? నిరుద్యోగ భవిష్యత్తు ఏమవుతుంది? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, 3 లక్షలు పోయింది. వాళ్ళు అధికారికంగా ఏం చెప్తున్నారు? 60,000 అని చెప్పంటున్నారు. అసలు ఇచ్చింది ఎన్ని? 17,000. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నామని చెప్పంటున్నాను నేను. వీళ్ళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏదైతుందో వాడు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడదని చెప్పంటున్నాను నేను. వీళ్ళ ప్రజలు ఏదైతుందో వీళ్ళ ఆనాడు 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి? ఇవాళ 2.5 సంవత్సరాలు మార్పు కోరుతుండ్రు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి వెళ్ళి నినాదం వస్తుందని చెప్పంటున్నాను నేను. దాన్ని ఆలోచన చేయండి. ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉండేది ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలమైనా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీకి పోతలేను కదా. నాకు 2014లో ఏదైతుందో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతుందో విత్ కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరిందని చెప్పంటూ నేను అభివృద్ధికి తోడ్పడ్డారని చెప్పంటూ నేను. ఇవాళ శాసన మండలి 2019లో మొత్తం శాసన మండలి ఏకైక సభ్యున్నాయి. నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క వెళ్ళారు, ఆ పక్క వెళ్ళారు. ఒంటరి పోరాటం చేశానే అంటే ఒంటరి పోరాటం చేసిన నాకు పార్టీ ప్రేమల చట్టం ఏదైతుందో నాకు ఆటంకం లేకుండే. పార్టీ ప్రేమల చట్టం అనేది నాకు ఆటంకంగా లేకుంటుండే. నేను నిజంగానే అధికారాన్ని కాంక్షించేవాడిని అయినట్టయితే నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో పోదని చెప్పంటాను నేను. ఇవాళ ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి
ఇవాళ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అధికారం ఉండబోతుండ్రు మీరు. ఈ 2 సంవత్సరాలు మంచి చేసే ప్రయత్నం చేయండి అంటూ నేను